హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మానస ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. మన సిరీస్ లాగా చేస్తున్నాం కదా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ వీడియోస్. ఇది డే 3 అన్నమాట. కానీ ఈ వీడియోకి చాలా లేట్ అయిపోయింది. మొత్తానికి వీడియో అయితే కంప్లీట్ చేసేసా అన్నమాట. వాయిస్ ఓవర్ ఒకటే మిగిలింది. సేమ్ ప్రాసెస్ అన్నిటికీ. ముందు రోజే ఇలా థ్రెడ్స్ అన్నీ కౌంట్ చేసుకొని ఫ్యాబ్రిక్ గ్లూ కానీ లేకపోతే నార్మల్ గ్లూతో కానీ బ్యాంగిల్స్కి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, వాటికి ముందు రోజే అంటించి పెట్టేసాను అనమాట. మంచిగా ఫుల్ డ్రై అయిపోయిన తర్వాత నేను చూపించినట్టు ర్యాపింగ్ అనేది స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ డే అనమాట. ఇది ఫుల్ డ్రై అయిపోయాయి. సేమ్ ప్రాసెస్ అండి అన్నిటికీ. మొత్తం ఫుల్ బ్యాంగిల్ మొత్తం కనబడకుండా అడ్జస్ట్ చేసుకుంటూ ర్యాప్ చేసుకోవాలి. ఈ డిజైన్ చూసిన తర్వాత నేనేనా చేసింది అని నాకే డౌట్ వచ్చింది. చాలా బాగుంది డిజైన్. కొత్తగా ట్రై చేస్తూ ఉంటే ఒక్కో డిజైన్తో ఒక్కో లెవెల్ ఎక్స్పీరియన్స్ వచ్చిందనమాట. ఏముందిలే చాలా ఈజీగా చేసుకోవచ్చు అని అనిపించింది. కానీ థ్రెడ్ చుట్టే అప్పుడు చాలా చిక్కులు పడుతున్నాయి. అటు ఇటు అంతా ఎగిరిపోతున్నాయి. చాలా జాగ్రత్తగా నీట్గా చేసుకోవాలన్నమాట. చేస్తే కానీ తెలియలేదన్నమాట దాంట్లో ఉండే కష్టం. ఏముందిలే అనిపిస్తుంది. ఇలా నీట్ ఫినిషింగ్ వచ్చిన తర్వాత నా దగ్గర ఉన్న కుందన్స్తోనే ట్రై చేసా కొత్త డిజైన్. ఇలా 4 సైడ్స్ గమ్ అంటించేసుకొని మెజర్మెంట్ కోసం నేను అలా ఫస్ట్ పెట్టాను అనమాట గ్లూ. 1 by 1 టోటల్ ఇలా డిజైన్ చేసుకుంటూ వెళ్ళాను. చాలా ఈజీ అనిపిస్తుంది, కాకపోతే అవి అస్సలు స్టిక్ అవ్వట్లేదు అనమాట. జారిపోతున్నాయి. ఇవి చాలా ఆరిపోవాలి. గమ్ ఎక్కువ పడింది. మెల్లగా 1 by 1 అడ్జస్ట్ చేసుకుంటూ 4 సైడ్స్ ఇలాగే సేమ్ ఇదే రిపీట్ చేసుకోవాలి డిజైన్. చాలా సింపులే అండి, కాకపోతే చాలా జాగ్రత్తగా కరెక్ట్ పొజిషన్లో పెట్టాలి. లేకపోతే అవి క్రాస్ ఉన్నాయనుకోండి, తర్వాత వాటిని సెట్ చేయలేము. అందుకే ఇప్పుడే పెట్టేసుకోవాలి కరెక్ట్గా అడ్జస్ట్ చేసి. అంతే అండి, సేమ్ ఇలాగే 2 బ్యాంగిల్స్కి ఇలా అడ్జస్ట్ చేసుకొని డిజైన్ ఫినిష్ చేసుకోవడమే. ప్లీజ్ డిజైన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ స్కిప్ చేసేస్తున్నారు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్